Garuda Express, an international courier service. ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహార శైలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత నుండి జాగ్రత్తగా పరిశీలిస్తే వారు చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లుగా అర్థమవుతోంది అంటున్నారు నిపుణులు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వారిని దూరంగా ఉంచుతూ తమకు రాజకీయంగా మేలు జరిగే పార్టీల వైపే వారు సానుకూల దృక్పథంతో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు కూడా. బీహార్లో జరిగిన పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీతో ఇంకా కొనసాగితే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో ఎదుర్కొన్న ఫలితాన్నే ఎదుర్కోవలసి వస్తుందని ఢిల్లీ బీజేపీ నేతలు భావిస్తున్నారట. అందుకోసమే తెలుగుదేశం పార్టీని ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రభుత్వం ఎంత చేసినా అదంతా తన గొప్పతనంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారనే విషయాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. రాజధాని కోసం ఇచ్చిన నిధుల్ని తాత్కాలిక నిర్మాణాలకు వినియోగించడం, పోలవరం ఏపీ కోరిన విధంగా వారికే నిర్మాణ బాధ్యతలను ఇచ్చేశారు. అయితే అందులో కాంట్రాక్టర్ల అవినీతిపై వస్తున్న ఆరోపణల్ని బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్గా పరిగణిస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల్ని సైతం పక్కదారి పట్టించడం, పోలవరం లెక్కల్ని ఇప్పటివరకు ఇవ్వకపోగా ఏకంగా 48,000 కోట్లకు అంచనాలు పెంచడంపైన కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది అంటున్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మోడీ. ఇక రాజకీయంగా ఏపీలో జరుగుతున్న అవినీతి కారణంగా టీడీపీతో కలిసి ఉంటే ఇబ్బందులు తప్పవనే భావనలో బీజేపీ నేతలున్నారని ప్రచారం. దానికి తోడు ముఖ్యమంత్రులపై మోడీ చేసినటువంటి రహస్య సర్వేలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉందట. ఇక టీడీపీతో కలిసి ఉంటే ఇబ్బందులు తప్పవనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నేరుగా చంద్రబాబును టార్గెట్ చేయకపోయినా అవినీతి మూలాలపై ఆరా తీస్తున్న కేంద్ర నిఘా విభాగం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ భయం కారణంగానే అసెంబ్లీ సీట్లు పెంచకపోయినా టీడీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయట్లేదు అంటున్నారు. క్లీన్ ఇమేజ్ కోసం ఏ నిర్ణయానికైనా వెనుకాడబోమనే సంకేతాలు ఇస్తున్న ప్రధాని మోడీ వ్యూహాత్మకంగానే టీడీపీ అధినేతను దూరంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే మొన్న మోడీ గుజరాత్ వెళ్లినా కూడా బాబు పనిగట్టుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా బాబుకు భంగపాటు తప్పలేదు. మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇక అదే సమయంలో కేసీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబును విస్మరించడం ఈ గేమ్లో భాగమనే విషయం స్పష్టంగా వినిపిస్తోంది అంటున్నారు నిపుణులు. బాబు సర్కారు చేస్తున్న ఈ తప్పులే మోడీని దూరం చేశాయని టీడీపీ సీనియర్ నేతలు బాహటంగా అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇక బాబుకు గడ్డు కాలమని స్వయంగా తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు.